నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. బక్రీద్ పండుగ సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బరేలీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ప్రజా రహదారులపై నమాజ్ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రోడ్లు ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఉన్నవని, వాటిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈద్ సందర్భంగా భారీగా జన సమూహాలు చేరే పరిస్థితుల్లో ముస్లింలు మసీదులు లేదా వారికి కేటాయించిన ప్రార్థనా స్థలాల్లోనే నమాజ్ చేయాలని సూచించారు. అవసరమైతే షిఫ్టుల వారీగా ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. చట్టం అందరికీ సమానమేనని, మతపరమైన కార్యక్రమాలు ప్రజల సాధారణ జీవితానికి అంతరాయం కలిగించకూడదని సీఎం యోగి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లోనే కాదు, ముస్లిం మత పెద్దల మధ్య కూడా చర్చ మొదలైంది. लोग मुझसे पूछते हैं साहब आपके यहाँ यूपी में क्या सड़कों पे सचमुच नमाज नहीं होती? मैं कहता हूं कतई नहीं होती है, आप जाके देख लो, नहीं होती है। अरे सड़कें चलने के लिए है या कोई भी व्यक्ति आकर के चौराहे पे आके तमाशा बना देगा? क्या अधिकार है उसको सड़क रोकने का? आवागमन बाधित करने का कौन सा अधिकार है? जहां उसका स्थल होगा वहां जाके करे। उन लोगों ने मुझसे कहा साहब कैसे होगा, हमारी संख्या ज्यादा है। हमने कहा शिफ्ट में कर लो, तुम्हारे घर में रहने की जगह नहीं है तो भाई संख्या नियंत्रित कर लो, और नहीं है सामर्थ्य क्यों बेकार आगे संख्या बढ़ाई जा रहे है। और ये चाहिए आपको कि अगर आपको सिस्टम के साथ रहना है तो याद करना, हम उन नियम और कानून को मानना शुरू करें। कानून का राज होगा, कानून के राज को सबको समान रूप से लागू करेंगे। नमाज पढ़नी आवश्यक है, आप शिफ्ट में पढ़िए, हम उसको रोकेंगे नहीं, लेकिन सड़क पर नहीं। అయితే ఈ అంశంపై అఖిల భారత ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ స్పందిస్తూ సీఎం వ్యాఖ్యలను సమర్థించడం విశేషంగా మారింది. ఇస్లాం మతం కూడా శాంతి సామరస్యాన్ని కోరుకుంటుందని, రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే విధంగా నమాజ్ చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. మసీదులు నిండిపోతే ఇమాంలను మార్చి విడతల వారీగా 2 లేదా 3 షిఫ్టుల్లో ప్రార్థనలు నిర్వహించడం ఇస్లాంలో ఇప్పటికే ఉన్న పద్ధతని వివరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రార్థనలు చేయడం ముస్లింల బాధ్యత అని చెప్పారు. అంతేకాకుండా బక్రీద్ సందర్భంగా జరిగే బలి కార్యక్రమాల విషయంలో కూడా ఆయన కీలక సూచనలు చేశారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు లేదా ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో బలి కార్యక్రమాలు నిర్వహించవద్దని ముస్లిం సమాజాన్ని కోరారు. నిషేధిత జంతువులను బలి ఇవ్వడం పూర్తిగా తప్పని, ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. మతపరమైన ఆచారాలు పాటించేటప్పుడు దేశ చట్టాలు, సామాజిక బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తోంది. ఈద్ మరియు బక్రీద్ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రోడ్లపై గుంపులు చేరకుండా, ట్రాఫిక్ కు ఆటంకం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు సీఎం యోగి చేసిన వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మత స్వేచ్ఛ కోణంలో విమర్శిస్తున్నారు. అయితే ముస్లిం మత పెద్దలే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రార్థనలు జరగాలని కోరడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. సామాజిక సామరస్యాన్ని కాపాడుతూ ప్రతి మతానికి గౌరవం ఇవ్వాలని, అదే సమయంలో ప్రజా శాంతి భద్రతలు కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం దేశ రాజకీయాల్లోనే కాక సామాజిక వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. కొందరు యోగి వ్యాఖ్యలను పరిపాలన దృక్పథంగా చూస్తుండగా, మరికొందరు మతపరమైన భావోద్వేగాలతో స్పందిస్తున్నారు. అయితే ట్రాఫిక్ సమస్యలు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం వివరణ ఇస్తోంది. పండుగల సమయంలో శాంతి భద్రతలు కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ముస్లిం సంఘాల ప్రతినిధులు కూడా శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తమ సమాజానికి సూచనలు చేస్తున్నారు. ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా పరస్పర గౌరవంతో వ్యవహరించాలని కోరుతున్నారు. బక్రీద్ సందర్భంగా పరిశుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో పర్యవేక్షణ పెంచుతున్నట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా సీఎం యోగి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక, మతపరమైన చర్చలకు కేంద్ర బిందువుగా మారాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.